నమస్కారం అండి. నా పేరు రవిచంద్ర కుమార్. హైదరాబాద్ నుంచి గుంటూరు మన రైతు మిత్ర వెంకటేశ్వరరావు గారు కండక్ట్ చేసిన ఈ మీటింగ్కి ఈరోజు రావటం జరిగింది. ప్రధానంగా మిద్దె పైన సాగు దీని గురించి నేను ఏదైతే ఇన్వెంట్ చేశానో ఈ సిస్టాన్ని ఇక్కడ కంప్లీట్గా ఈ ఆఫీస్ ముందు ఎరెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశానంటే నా ఆరోగ్యం కోసం. ఇప్పుడు ప్రధానంగా మనం తినే విషతుల్యమైన ఆహార పదార్థాల్లో కూరగాయలు అన్నీ ఉన్నాయి. మోస్ట్ డేంజరస్ థింగ్. వాటి వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. షుగర్, థైరాయిడ్, రకరకాల జబ్బులన్నీ కూడా వస్తున్నాయి. మనం డైరెక్ట్గా విషాన్ని కూరగాయల ద్వారాగా చాలా త్వరగా మన ఆహారంలో విషతుల్యం అవడానికి కారణం అవుతున్నాయి కూరగాయలు. అయితే నా ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం ఈ సిస్టాన్ని నేను నా ఇంటి మీద పెట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాలో స్థలాభావం ఉంటుంది కాబట్టి రూఫ్ టాప్ గార్డెనింగ్ నాకున్న చిన్న ఇంటి మీద ఏర్పరచుకోవడం జరిగింది. దీంట్లో నేను ప్రధానంగా ఇది పెట్టకముందు అనేక ప్రదేశాలు ఎంతోమంది గత 10-15 సంవత్సరాలుగా రూఫ్ టాప్ గార్డెన్ చేస్తున్న వాళ్ళ ఇళ్ళు చూడటం జరిగింది. అందులో ఉండే లాభ నష్టాలన్నీ కూడా నేను చూడటం జరిగింది. ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం నేను ఈ సిస్టాన్ని ఇన్వెంట్ చేశాను. ఇది చీప్గా కర్డ్ బకెట్స్, పెరుగు బకెట్లతో, సెకండ్ హ్యాండ్ బకెట్లతో ఇది తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏదైతే బిల్డింగ్ మీద సీపేజ్ ప్రాబ్లం లేకుండా, ఒక చుక్క నీరు కూడా టెర్రస్ మీద పడకుండా అదే వాటర్ని క్యాచ్ చేసి క్యాచ్మెంట్ పాయింట్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారాగా చేయటం వల్ల వాటర్ సేవేజ్ జరగటమే కాకుండా అన్ని రకాల కూరగాయలు వాటితో పాటు చేపలు కూడా పండించుకోవచ్చు చిన్న టెర్రస్ మీద. దీంతో ప్రధానంగా మన గవర్నమెంట్ ఎదుర్కొనే ప్రధాన సమస్యలన్నీ కూడా ఉండటమే కాకుండా మన కోసం ముఖ్యమైనది లాభం ఇందులో ఉంటుంది. ముందు ఇనిషియల్ ఫేజ్లో కొంచెం ఖర్చు అనిపిస్తుంది అందరికీ, కానీ అతి తక్కువ వాటర్తోటే కాకుండా క్లీన్ అండ్ గ్రీనరీ, పవర్ అండ్ హెల్త్ 5 కాన్సెప్ట్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నాకు హై డయాబెటిక్ పేషెంట్ని, థైరాయిడ్ పేషెంట్ని. నేను గత 2.5 సంవత్సరాల నుంచి నా టెర్రస్ మీద ఇలా పండించుతుండటం వల్ల షుగర్ ఫ్రీ అయ్యాను. 106 కేజీలు ఉన్న నా బరువు ఇప్పుడు 74 కేజీలు ఉంది. థైరాయిడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 225 mg థైరోనార్మ్ వాడేవాడిని, ఇప్పుడు 25 mg వాడుతున్నాను. పూర్వం అంటే 2 సంవత్సరాల క్రితం నా మెడికల్ ఎక్స్పెన్సెస్ కుటుంబానికి నెలకి 8,000 ఉండేది, ఇప్పుడు 350 ఉంటుంది. ఇంత బెనిఫిట్ నేను ఈ కూరగాయలు పెరటి తోటలు, ఇవి ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు, మన పెరటి తోటలు. పూర్వం అందరి ఇళ్లలో పెరటి తోటలు ఉండేవి. ఆహారం తినటం వల్ల ఆరోగ్యమే కాదు, శక్తి కూడా ఉండేది. ఇప్పుడు ఉండే ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వేసిన కూరగాయలు తినటం వల్ల శక్తి ఉండలేదు, సహనం ఉండలేదు, పుష్కలంగా జబ్బులు వస్తున్నాయి. రుచి కూడా ఉండదు. అది మన ఇంట్లో మనం పండించుకున్న దాంట్లో రుచి ఉంటుంది, హెల్త్ ఉంటుంది, మానసిక ఆనందం ఉంటుంది. ఈ చిన్న గార్డెన్ ఎట్లా చేయాలి అని అంటే, ఒక టెర్రస్ మీద 3 అడుగుల పైన ఒక కంటైనర్ ట్యాంక్ పెట్టుకోవాలి. దాని నుంచి ఈ పెరుగు డబ్బాలకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారాగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. కింద నుంచి అవుట్లెట్ ద్వారా వచ్చే ఏదైతే ఉందో దాని నుంచి మనం పీవీసీ పైప్ ద్వారాగా క్యాచ్మెంట్ పైప్కి పట్టుకొని రివర్స్ పంపింగ్ చేస్తాం. ఇది చాలా సులభం అండి. వ్యవసాయం చాలా భారం అనుకుంటున్నాం మనం అంతా, కానీ ఎంత సులువని మీరు పెట్టుకున్న తర్వాత మీకు అవగతం అవుతుంది. మీ ఖర్చులు అనేవి డ్రాస్టిక్గా పడిపోతాయి. ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ కూడా ఆన్ యావరేజ్న 35% పడిపోతుంది. టెర్రస్ మీద ఈ విధంగా గార్డెన్ పెట్టుకోవడం వల్ల 35% పవర్ డ్రాస్టికల్లీ గోస్ డౌన్ ఎక్స్పెన్సెస్లో. అంతేకాకుండా గ్రీనరీ, రూఫ్ టాప్ మీద ఈ విధంగా అర్బన్ ఏరియాలో గ్రీనరీని పెంచినట్టయితే ఆక్సిజన్ చుట్టుపక్కల అందరికీ వెళ్తుంది.
తర్వాత పాయింట్ వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్. ఇందులో వచ్చే వ్యర్థాలు ఏవైతే ఆకులు అలపలు ఇంట్లో ఉండే కిచెన్ పీల్స్ ఇవన్నీ కూడా ఒక డబ్బాల కంటైనర్లో వేసుకొని రోడ్ల మీద పాడేయకుండా కాంపోస్ట్ చేసుకుని అదే ఈ గార్డెన్కి ఉపయోగిస్తాం. ఇలాగ ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. మిత్రులు మీరు అందరూ కూడా మీకు తోచిన విధంగా పెరటి తోటల్ని డెవలప్ చేసుకుని మీ ఆహారాన్ని మీరు తింటే ఆరోగ్యాన్ని పొందుతారు. దాని ద్వారాగా అనేక లాభాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఒక 30 అడుగులు వెడల్పు 45 అడుగుల పొడవు ఉన్న ఒక బిల్డింగ్ మీద పెట్టుకోవాలంటే ఈ విధంగా చేపలు కూడా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి 50 నుంచి 60 వేలు ఖర్చు అవుతుందండి. ఆ చేపలు అవి అవసరం లేదంటే ఒక 26,000 27,000 ప్రమాణంగా అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా ఇందులో ఈ ఖర్చు కంటే ఆనాన్ యావరేజ్ అయినా నాకు మెడికల్ ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. నెలకి 8,000 అయ్యే నా మెడికల్ ఖర్చు సంవత్సరానికి ప్రమాణమైన ₹1,00,000 నాకు కలిసి వచ్చింది. నేను పెట్టింది 50-60 వేలు. ముందు పెట్టడం భారమే. అర్బన్ ఏరియాల్లో ఉన్న బిల్డింగ్స్ మీద 50-60 వేలు పెట్టడం అంటే భారం కాదు. విలేజ్ లెవెల్లో వ్యవసాయదారులు చేయాలంటే రూఫ్ టాప్ మీద ఈ విధంగా ఎక్స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టం. అయితే ఈ విధానం ఓన్లీ ఫర్ రూఫ్ టాప్ గార్డెన్కి మాత్రమే. భూమి మీద ఈ విధంగా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే భూమి మీద సహజంగానే పండించాలి. ఇది ఎవరికైతే నేను చెప్పేది అర్బన్ పీపుల్ మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధానాన్ని తీసుకెళ్ళి భూమి మీద పట్టడం వల్ల బోల్డ్ ఖర్చులు పెరిగిపోతాయి. భూమిని మించింది రెండవది లేదు. భూమిలో పండించుకు తినే విధానాన్ని తెలుసుకోండి. అందులో ఉండే సాధక బాధకాలను తెలుసుకొని చేస్తే చాలా ఈజీ. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. 9581242255 నా సెల్ నెంబర్ అండి.